నీ పరిస్థితిని చూసి అవతల వాళ్ళు నవ్వితే వాళ్ళని చూసి నువ్వు కూడా నవ్వు. నీ హీన స్థితిని బట్టి నువ్వు పొందిన అవమానాలను బట్టి వాడు నవ్వితే నీ నవ్వులన్నీ సిగ్గుతో తల దించుకునే రోజు ఒకరోజు వచ్చిద్దిరా అని వాడి వైపు చూసి నువ్వు గంభీరంగా నవ్వు. అప్పుడు వాడికి ఏం అర్థం కాక వెర్రి ముఖం వేసుకొని చూస్తాడు నీకెళ్ళి. వాడు హీహి అనే కొద్ది నువ్వు అన్నావు అనుకో, వాడు ఇంకాస్త పగలబడి నవ్వుతాడు. వాడు హీహి అని అనుకును అనుకుంటాడు మెంటల్ ఎక్కిందని. మెంటల్ కాదు, వాడికి ఎక్కింది భవిష్యత్తులో మెంటలు. అట్లా చేస్తాడు యేసయ్య. నాకు విశ్వాసం ఉందండి, అందుకే నా లైఫ్ని హ్యాపీగానే దొర్లించాలనుకున్నా. నేనే అవిశ్వాసన అయింది ఏడుపులో బతకడానికి.